ఈరోజు యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా ఆనందంగా ఉంది. మా సంతోష్ ఏదైతే మరి ఆ శకటం తయారు చేసి ఇచ్చిన తర్వాత ఐఎన్పిఆర్ఓలు పంపించటం, అది సెలెక్ట్ అవ్వటం, రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ఆ నమూనాను తీసుకొని శకటాన్ని తయారు చేసి ముందుకి అక్కడ ప్రదర్శించిన తర్వాత భారతదేశం మొత్తం ఆ శకటానికి అందరికీ నచ్చడం, ఓటేయడం, 3వ స్థానం గెలుచుకోవడం అనేది ప్రతిదీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఏటికొప్పాక లక్క బొమ్మలు అనేది ఇది చాలా అరుదైన ఒక కళ. ఎప్పటి నుంచో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కంటిన్యూ చేస్తూ వచ్చిన ఈ కళ నిజంగా ప్రపంచంలోనే చాలా గుర్తింపు పొందిన, అందరూ మెచ్చుకోదగ్గ ఒక కళ. ఏటికొప్పాక లక్క బొమ్మల మీద మా ఒక వ్యూహం, మా ఒక ప్లాను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి అనౌన్స్ చేయబోతున్నాం. కమర్షియల్ ఎలిమెంట్స్, మార్కెటింగ్ ఎలిమెంట్స్ ప్రపంచ స్థాయిలో భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఏటికొప్పాకకి ఎప్పటికప్పుడు ప్రోత్సాహాన్ని ఇచ్చి గుర్తిస్తున్నారు. ఏటికొప్పాక లక్క బొమ్మలు అనేవి యలమంచిలి నియోజకవర్గానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే భారతదేశానికి కూడా చాలా గర్వకారణం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, అతి ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ఉండడం, అలాగే మా సంతోష్ కూడా ఒక జన సైనికుడు అవడం కూడా మాకు గర్వకారంగా ఉంది. ఈ దేశానికి పేరు తీసుకొచ్చే అతి త్వరలో మేము మంచి ప్రణాళికతో ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. జై హింద్. నా పేరు ఆర్ శంకర్రావు, అనకాపల్లి సిఐటి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అచ్యుతాపురం SEZలో గల అధిస్థాన్ పాత బ్రాండిక్స్ యాజమాన్యం అరగంట టైం పెంచుతామని చెప్పడంతో గత నెల రోజులుగా కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈరోజు మూకమ్మడిగా విధులు బహిష్కరించి రోడ్డు మీదకి రావడం అనేది జరిగింది. కంపెనీ ముందు, గేటు ముందు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. యాజమాన్యం అరగంట పెంచం ఈరోజు పెంచిన దాన్ని తగ్గిస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కానీ కార్మికులకి నమ్మబుద్ధి కావడం లేదు. మరోవైపు అనేక సమస్యలు కార్మికులు చెబుతూ ఉన్నారు. వేధింపులు పెరుగుతున్నాయి, టార్గెట్లు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు 1500 చేయాల్సిన టార్గెట్ని ఈరోజు 3000 వరకు పెంచుతున్నారని చెప్పేసి కార్మికులు మరోవైపు చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రతి కార్మికురాలు వారి ఊరు నుంచి రావడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పడతా ఉంది. ట్రాఫిక్ జాములతో మరింత సమయం పడతా ఉంది. ఇక్కడ 8 గంటల డ్యూటీ చేయాల్సి వస్తూ ఉంది. అంటే సుమారుగా రమారమి 12 గంటల పాటు కంపెనీకే గడపాల్సిన పరిస్థితి అనేది ఈరోజు వస్తూ ఉంది. ఈరోజు కంపెనీ వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉపాధి వచ్చింది. దీంతోపాటు ఈరోజు యాజమాన్యం కనీస వేతనాలు అమలు చేయడం లేదు. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వం జీతాల పెంపుకు సంబంధించిన జీవోని అమలు చేయకపోవడం వల్ల వేతనాలు పెరగడం లేదు. దీన్ని పెంచాలని చెప్పేసి అనేక సార్లు పోరాటం చేశాం. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కడికే వచ్చి జీతం పెంచుతామని చెప్పేసి అన్నారు. 15 సంవత్సరాలు అయింది. ఆ మినిమం వేజ్ జీవోని కూడా ఈ రోజుకి సవరణ చేయలేదు. అది సవరణ చేస్తుంటే బ్రాండిక్స్ కార్మికులందరికీ వేతనాలు పెరుగుండేవి. దాన్ని కూడా ఈ రోజు కూడా అమలు చేయడం లేదు. ఈరోజు వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్న కంపెనీలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోతే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ కుటుంబాలు ఎలా బ్రతుకుతాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి, యాజమాన్యం దృష్టికి ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే యాజమాన్యం చిన్న చిన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలి. పరిష్కారం కాలేని సమస్యలు ఏమైనా ఉంటే సమయం తీసుకుని అయినా చేయాలి తప్ప మొండి వైఖరి ఉండకూడదని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తుంది. వెంటనే సమస్య సానుకూలంగా పరిష్కారానికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మికులు చేసే పోరాటానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.